ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఇక జంపింగ్ ఎమ్మెల్యేలు రేవంత్ సర్కార్ పై తిరుగుబాటు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రవీందర్? రైట్, వాళ్ళ రాజకీయంలో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారినటువంటి జంపింగ్ ఎమ్మెల్యేలు 10 మంది ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎవరిని కదిలించినా ఇవాళ ఒక ఆత్మ న్యూన్యత భావం దెబ్బతీసే విధంగా గతాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గూడెం మైపాల్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇవాల్టి పోచారం వరకు, దానం నాగేందర్ వరకు మిగతా 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అదే విధంగా ఉంది. ఏమో జరుగుతుంది, ఏమో అవుతుంది అని ఆశపడి ఇవాళ భంగపడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఒక పార్టీలో దొరికినటువంటి గౌరవం మరో పార్టీలో దొరికే పరిస్థితి ఉండదని స్వయాన ఇవాళ పొలిటికల్ అనాలిసిస్ట్ కానీ ఇవాళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కానీ అదే ఆత్మ పరిశీలన చేసుకొని బాధపడ్డ సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో బాన్సోడది ఒక విచిత్రమైన ఎపిసోడు. ఈ నేపథ్యంలో ఆ స్పీకర్గా వ్యవహరించినటువంటి, మంత్రిగా వ్యవహరించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ హయాంలో గణనీయమైన బాన్స్వాడ అభివృద్ధి పదంలో సాధించింది, గణనీయమైన ప్రగతి సాధించింది. రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత జరిగిన పరిణామాల్లో 6 నెలల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులకు ఆకర్షించినటువంటి బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలకు గాలం వేశాడు. అందులో పోచారం కూడా చిక్కాడు. ఈ నేపథ్యంలో చిక్కినటువంటి ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే ప్రధానంగా టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తక్కువ కాలంలోనే బీఆర్ఎస్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలకు నిధులు మంజూరు చేయకపోవడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతిలో ఓడినటువంటి ఎమ్మెల్యేలకే టార్గెట్ చేస్తూ ఇన్ఛార్జీలుగా నియమించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇబ్బంది పెట్టే పరిస్థితులలో నెట్టబడింది. ఈ నేపథ్యంలో దాంట్లో భయకంపితులైనటువంటి పోచారం పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయాన పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి హైదరాబాద్కు వెళ్లి 6 నెలల్లో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం, దాంతోపాటు మీకు సముచిత స్థానం ఇస్తాం, హోదా కల్పిస్తాం, పెండింగ్లో ఉన్నటువంటి నిధులు మంజూరు చేయడంతో పాటు బాన్స్వాడ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పాడని వాళ్ళ పోచారం ప్రభుత్వంలో ఆ రోజు జరిగిన విషయాన్ని వాళ్ళ కుండబద్దలు కొట్టాడు, స్పష్టంగా వివరించడం జరిగింది. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఇవాళ మాంజీరా బీర్కూర్ మండల నది ఒడ్డున ఆ రోజు పోచారం స్పీకర్గా ఉన్న సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో ఈ అభివృద్ధి ఫలాలు పథకాలు కేసీఆర్ పుణ్యం వల్లే వచ్చింది, కేసీఆర్ దయాదాక్షిణ్యం వల్లే బాన్స్వాడ సుభిక్షంగా ఉందని ఇవాళ భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితిని పోచారం ఏర్పరిచారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా గతంలో ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చేసి అద్భుతమైన నిధులు ఇచ్చారు, జీవోలను తక్షణమే గంటల వ్యవధిలో ఏర్పాటు చేశాడని ఆ రోజు జరిగినటువంటి అనేక అంశాలను తలుచుకొని బాధపడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మొన్న దానం నాగేందర్ కూడా అదే విషయం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. కేసీఆర్ సునామీ, కేసీఆర్ బయటకు వెళ్ళిందంటే వేరేగా ఉంటుంది, కేసీఆర్ లెజెండ్ అనే అంశం పట్ల కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇవాళ పోచారం కూడా అదే తోవలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో దొరికిన గౌరవం ఇవాళ జాతీయ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దొరకడం లేదు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి మంత్రులకు పోచారానికి నిధులు మంజూరు చేయాలి, బాన్సోడకు అభివృద్ధికి సహకరిస్తామని చెప్పినా కనీసం ముఖ్యమంత్రి మాటను పెడిచేవన పెడుతున్నారు, కనీసం పట్టించుకోవడం లేదు. వేం నరేందర్ రెడ్డి నుంచి మొదలుకుంటే పొంగులేటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బట్టి వరకు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి మాటలు వినడం లేదు. ఉత్తమ్ కూడా ముఖ్యమంత్రి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఒకప్పుడు వెలిగినటువంటి నేత ఇవాళ కనుమరుగు కావడానికి కారణం ఆయనే స్వయంకృత అపరాధం అన్నట్టుగా కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూమ్లు కానీ, అటు జాకూరా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇటు బెడ్రూమ్స్ మొదలుకుంటే ప్రతి గ్రామానికి కనెక్టివిటీ అయ్యే అనేక గ్రామాలకు నిధులు మంజూరు చేసి అటు గజ్వేలు సిద్దిపేట తరహాలో స్వయాన అప్పటి స్పీకర్
హోదాలో స్పీకర్కి ఇండ్ల కూడా తక్కువ చేయొద్దు, స్పీకర్ బయటకు వెళ్ళి అందరి లెక్క నిధులు కావాలని కోరే పరిస్థితి ఉండదని స్వయాన ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో భాగంగా బాన్సోడ అభివృద్ధికి అన్నీ తానై ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సోడను గణనీయమైన ప్రగతి బాటలో నడిపించిన చరిత్ర బాన్సోడకు దక్కుతుంది. ఆ విషయాన్ని ఇప్పటికి కూడా బాన్సోడ కాన్స్టిట్యున్సీ ప్రజలు మనసులో పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్ల పోచారం పార్టీ మారడం, ఇవాళ జరుగుతున్నటువంటి అనేక అంశాల పట్ల గతంలో జరిగినటువంటి అనేక అంశాల పట్ల ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు చేశారు పోచారం. ఈ నేపథ్యంలో బాన్సోడలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం పట్ల, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఒక సీనియర్ ఎమ్మెల్యేగా బాధ అనిపిస్తుంది. సీనియర్ ఎమ్మెల్యే ప్రభుత్వం అసలు పనిచేస్తుందా లేదా, ప్రభుత్వంలో ఎవరి పెత్తనం ఏంది, ఎవరికి అడిగితే సమస్య పరిష్కారం అవుతుంది, ముఖ్యమంత్రి స్వయాన చెప్పిన మంత్రులు ఎందుకు పట్టించుకోవడం లేదు, అసలు పరిపాలన విభాగం పనిచేస్తుందా, నాయకుడు అనేవాడు ఉన్నాడా అనే ఇవాళ కార్యకర్తలో ఇష్టాగోష్ఠిలో పోచారం ప్రభుత్వంపై వ్యవహరిస్తున్న తీరు పట్ల, పార్టీ మారిన తర్వాత ఆయనకు జరుగుతున్న అవమానాల పట్ల ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. గతంలో దొరికిన గౌరవం ఇక్కడ దొరకలేదనే విషయం పక్కకు పెడితే ఇవాళ అభివృద్ధి సంక్షేమాల కోసమే ఆకర్షితులై చేరామన్నారు. దాదాపు ఇంకా 6 నెలల్లో పూర్తి కానటువంటి సమస్యలు పరిష్కారం చూపిస్తాము, నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం పూర్తి స్థాయిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. నాకు మాట ఇచ్చారు, మాట తప్పారు, నాకు పరిస్థితి ఏందన్న విషయం అర్థం కావడం లేదు. కాన్స్టిట్యున్సీలో పోవడం అంటేనే భయం అనిపిస్తుంది. కాన్స్టిట్యున్సీలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇంకా ఓటమి చెందినటువంటి లీడర్ల పెత్తనమే బాన్సోడ కాన్స్టిట్యున్సీలో నడుస్తున్నది. ఇంతకు ఎమ్మెల్యే నేనా, ఓటమి పాలైన నేతలా అనే విషయం పట్ల పోచారం ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని నిరూపితమైంది. వల్ల గతంలో పోచారానికి రెడ్ కార్పొరేట్ వేసింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని తానై అన్ని విషయాల్లో అన్ని విభాగాల్లో అటు గజ్వేలు, సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసిన చరిత్ర ఉండే. ఇవాళ గతం ఎంతో వైభవం, వర్తమానం చీకటిగా కనబడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఆ రోజు అభివృద్ధి ఆకాంక్ష, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన అందించిన చరిత్ర ఉందని ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కుటుంబంకి, అప్పటి ముఖ్యమంత్రి పట్ల ఇవాళ విధేయత, వీరవేదిని అనే పోచారం చాటి చెప్పే ప్రయత్నం స్పష్టంగా కనబడింది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి, 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దావకార బాన్సోడ బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధపరి వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. ఫోన్ చేస్తే బట్టిలేవట్టాడు, పొంగులెట్టేవాడు. ఎవరు చెప్పుకోవాలని?